అసలు రజత్ పటిదార్ ఆర్సీబీకి ఎలా కెప్టెన్ అయ్యాడో మీకు తెలుసా? ఇట్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. చెప్పడానికంటే ముందు మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే ప్రతి ఒక్కరు మన పేరుని ఫాలో చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మావా. అయితే బోబర్ట్ ఐపీఎల్ కి ముందు రజత్ పటిదార్ ని ఒక మీటింగ్ కి పిలిచాడంట. అక్కడ డైరెక్ట్ గా పటిదార్ తో ఈసారి నేను ఆర్సీబీకి కెప్టెన్ చేయాలని అనుకుంటున్నాం, దానికి నీకు ఓకేనా అని అడగగా ఫస్ట్ పటిదార్ ఒకేసారి షాక్ అయ్యాడు. టీమ్ లో సీనియర్ ప్లేయర్స్ ఉన్నారని తెలిసి కూడా ఇంత కూడా భయపడకుండా నేను ఆర్సీబీ టీమ్ ని ఈసారి లీడ్ చేస్తా అని కాన్ఫిడెన్స్ తో చెప్పాడు. అది బోబర్ట్ కి నచ్చింది. కాకపోతే కెప్టెన్సీ చేయాలంటే నీకు ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నీ ఎక్స్పీరియన్స్ ని తెచ్చుకో, అప్పుడు డిసైడ్ అవుదామని సలహా ఇచ్చాడు. ఇక బోబర్ట్ చెప్పినట్టే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కి వెళ్ళాడు. మధ్యప్రదేశ్ టీమ్ ని అతని బ్రేవ్ కెప్టెన్సీతో ఫైనల్ దాకా తీసుకుని వెళ్ళాడు. అది చూసిన బోబర్ట్ ఆర్సీబీ కోచ్ ఆండ్రీ ఫ్లవర్ దగ్గరికి వెళ్లి చెప్పాడు. అయితే ఆండ్రీ ఫ్లవర్ కూడా అతని కామ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ నచ్చి కెప్టెన్సీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక లాస్ట్ గా బోబర్ట్ వెళ్లి విరాట్ కి చెప్పాడు. ఇక విరాట్ కూడా చాలా హ్యాపీ అయ్యి ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ రజత్ పటిదార్ తోనే ఉంటాయి, నేను తనకి తోడుంటానని చెప్పి రజత్ పటిదార్ ని కెప్టెన్సీగా ప్రకటించారు. నిజంగా వేరే ఇన్స్పిరేషనల్ స్టోరీ మావా ఇది. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసుకొని కామెంట్స్ లో ఆర్సీబీ అని కామెంట్ చేయండి. మీ ఆర్సీబీ క్రేజ్ ఏంటో చూపించండి మావా.